నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక అల్లుడొచ్చాడు. రచన వాణిశ్రీ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, మిర్యాలగూడ వెళ్ళి మదార్గూడెం తిరిగొచ్చిన సుందరయ్య దిగులుగా కనిపించాడు శ్రీలక్ష్మికి. అప్పటికి చీకటి పడింది. స్నానానికి నీళ్లు తోడింది. నీళ్లు తోడాను పోసుకోవయ్యా అన్నది. అతను పరధ్యానంలో వినిపించుకోలేదు. 2-3 సార్లు చెప్పాక కానీ లేవలేదు. స్నానం చేసి వెళ్ళి డాబా మీద మంచం వేసుకుని పడుకుని ఆకాశంలో చుక్కలు చూస్తున్నాడు. ఇంటి చుట్టూ ఎదిగిన కొబ్బరి చెట్లు తలలూపుతూ ఉన్నాయి. చల్లటి గాలికి కళ్ళు మూతలు పడ్డాయి. ఏందయ్యా అట్టా ఉండావు అన్నది శ్రీలక్ష్మి మంచం మీద అతని పక్కనే కూర్చుని. ఏం లేదు లేవే అన్నాడు సుందరయ్య కళ్ళు తెరిచి. భర్త ఏదో విషయమై మదన పడుతున్నాడని ఆమె గ్రహించింది. పెళ్ళైన కొత్తలోనే అతని మనస్తత్వం ఆమెకు అర్థమైంది. ఏదైనా సమస్య ఎదురైతే ఇక స్థిమితంగా ఉండలేడు. అది తీరేదాకా మదన పడుతూనే ఉంటాడు. కంగారెక్కువ. పొలంలో నాటడానికి తెల్లారగానే వస్తామన్న కూలీలు రాకపోతే ఇక కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంటాడు. వాళ్ళొచ్చే వరకు కంగారుగానే ఉంటాడు. ఎరువులు దొరక్కపోయినా అంతే. మిర్యాలగూడలో దొరక్కపోతే కోదాడో హుజూర్ నగరో పోతాడు. అక్కడి నుంచి మోసుకొస్తాడు. నాట్లేసి కలుపు తీసి కోతలయ్యే వరకు నిద్రపోడు. ధాన్యం బస్తాలకెత్తాక అమ్మి డబ్బు తెచ్చే వరకు అంతే. ఏం లేకపోవటం ఏందయ్యా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అదో రకంగా ఉన్నావు, ఏందో చెప్పరాదా అని రెట్టించింది శ్రీలక్ష్మి. ఏముంది, సంక్రాంతి దగ్గరకొచ్చిందా? చేతికి డబ్బు రాలేదు. అనంతరాములు సేటు ధాన్యం ఇప్పుడు కొనేవాడెవడూ లేడని చెప్పాడు. తొందర పెడితే అసలు కూడా రాదన్నాడు చెప్పాడు సుందరయ్య. సర్లే, దానికేంది అంత ఇది? పండక్కి అల్లుడొస్తాడా? వస్తే ఏంది, బట్టలు పెట్టి పంపిస్తాం. దానికి పెద్ద ఇదైపోతున్నావే. నీలకంఠం బట్టల కొట్లో బట్టలియ్యడా? బట్టల గురించి కాదే పిచ్చి మొహమా. పెళ్ళప్పుడు స్కూటర్ అడిగితే సంక్రాంతికి కొనిస్తానని చెప్పామా లేదా? చెప్తే చెప్పాంలే, డబ్బు సర్దుబాటు కాకపోతే చేసేదేంది? 1000 2000? 40,000 పెడితే గాని కొత్త బండి రాదు. ఈ పండక్కి కాకపోతే వచ్చే పండక్కి పెడదాం. ఉగాది రాదా, దసరా రాదా అనునయించింది శ్రీలక్ష్మి. అని మూలిగాడు సుందరయ్య. అల్లుడికి నేను సర్ది చెప్తాలే, నువ్వేం ఈదైపోబాకు దాని గురించి. పద అన్నం తిందువు గాని అన్నది శ్రీలక్ష్మి. సుందరయ్య లేచి ఆమె వెనకే కిందికి దిగాడు. శ్రీనివాసరావు, కళ్యాణి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు రైల్లో వచ్చారు. మిర్యాలగూడ నుంచి మాదార్గూడెం ఆటోలో దిగారు. కళ్యాణి కొంచెం ఒళ్ళు చేసింది. ఆమె ముఖం కొత్త కాంతితో కళకళలాడుతుంది. వయసు తెచ్చిన సొగసు, భర్తతో సాన్నిహిత్యం, అదీగాక సిటీలో నీడపట్టున ఉండటం వలన రంగు తేలింది. శ్రీలక్ష్మి కూతుర్ని తృప్తిగా చూసుకుంది. ఆమెకి కడుపు నిండినట్లుగా ఉంది. పెళ్ళయి కాపురానికి వెళుతున్న కూతుర్ని చూసి అప్పుడు భయపడింది ఆమె. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన పిల్ల హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో, అత్తగారు ఎటువంటిదో, అల్లుడు సరిగా చూసుకుంటాడో లేదోనని దిగులు పడింది. కూతుర్ని చూడగానే ఆమె భయం పటాపంచలైంది. బాగున్నావా బాబు అని అల్లుడిని పలకరించింది. బాగున్నానండి, మీరెలా ఉన్నారు, పంటలు ఎలా ఉన్నాయి అంటూ పరామర్శించాడు. అంతా బాగానే ఉంది బాబు. ప్రయాణం బాగా జరిగిందా? మీ అమ్మా నాన్న బాగున్నారా? మీ తమ్ముడు బాగా చదువుతున్నాడా అని కుశల ప్రశ్నలు వేసింది. సుందరయ్య మాత్రం అల్లుడికి దూరంగా మసలుకోసాగాడు. అల్లుడు స్కూటర్ సంగతి ఎత్తుతాడేమో, ఏం చెప్పాలి అని మదనపడసాగాడు. వీలైనంత వరకు అల్లుడి కంట పడకుండా తప్పించుకుని తిరగసాగాడు. సుందరయ్య కొడుకు శేషగిరి అక్కని బావని మిర్యాలగూడ తీసుకెళ్లి సినిమాలకు షికార్లకు తిప్పసాగాడు. శ్రీలక్ష్మి గారెలు బూరెలు వండుతూ తీరిక లేకుండా ఉంది. సంక్రాంతి పండుగ సరదాగా గడిచిపోయింది. మర్నాడు కనుమ పండుగ. శ్రీనివాసరావు స్నానం చేసి టిఫిన్ చేస్తూ ఉండగా శేషగిరి హడావుడిగా వచ్చాడు. బావా, బట్టలేసుకో బయటికెళ్దాం అన్నాడు. ఎక్కడికోయి పొద్దున్నే అని అడిగాడు శ్రీనివాసరావు. పండగ స్పెషల్ చూపిస్తాను అన్నాడు. ఏంటో అన్నాడు. నాకు తెలిసిందిలేరా అన్నది కళ్యాణి నవ్వుతూ. అక్క, నువ్వు చెప్పొద్దు అన్నాడు శేషగిరి తల అడ్డంగా ఊపుతూ. సర్లే పద, ఏం స్పెషల్ చూపిస్తావో మీ ఊళ్ళో అని నవ్వుతూ బామ్మర్ది వెంట నడిచాడు శ్రీనివాసరావు. ఇద్దరూ బయలుదేరారు. సబ్ కెనాల్ గట్టు మీదుగా నడుస్తున్నారు.
దాదాపు 2 కిలోమీటర్లు నడిచారు. నూర్పిళ్లు పూర్తవటం మూలాన పొలాలన్నీ బోసిగా కనిపిస్తున్నాయి. అలవాటు లేని ఎండ, నడకతో ఉక్కిరిబిక్కిరయ్యాడు శ్రీనివాసరావు. హైదరాబాద్ వాతావరణానికి, మిర్యాలగూడ ఊళ్ళల్లో దానికి తేడా ఉంది. అక్కడ చల్లగా ఉంటే ఇక్కడ ఒక్కపోత చెమట్లు పడతాయి. సిటీ నుంచి వచ్చిన వారికి ఆ తేడా తెలుస్తుంది. ఇంకెంత దూరమోయ్? నువ్వేదో స్పెషల్ చూపిస్తానన్నావు. ఏది? ఎక్కడా? అన్నాడు శ్రీనివాసరావు చెమట తుడుచుకుంటూ. అదిగో బాడాయి గడ్డ, ఆ చింత చెట్ల దగ్గరే స్పెషల్ అంటూ గబగబా అడుగులు వేశాడు. అక్కడ కోడిపందాలు జరుగుతున్నాయి. జనం గుంపులుగా చేరి చూస్తున్నారు. శ్రీనివాసరావుని అనుమానంగా చూస్తుంటే శేషగిరి చెప్పాడు. బావ హైదరాబాద్ నుంచి వచ్చాడు. శేషగిరి ఫ్రెండ్స్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇదే స్పెషల్, నేను ఇంకేదో అనుకున్నా అని నవ్వాడు శ్రీనివాసరావు. మా ఫ్రెండ్స్ కోళ్ళు కూడా పోటీలో ఉన్నాయి. ఓడిపోతే మనకు ఈరోజు నాటుకోటి స్పెషలే అన్నాడు శేషగిరి హుషారుగా. బాడాయిగడ్డ చింతల తోపులో బాగా టైం పాస్ అయింది శ్రీనివాసరావుకి. కోడిపందాలు చూస్తున్న వాళ్ళు పందాలు, పై పందాలతో హుషారుగా ఉన్నారు. దర్జాగా కోడిపందాలేస్తున్నారు. పోలీసులు గొడవ లేదా? అడిగాడు శ్రీనివాసరావు. నువ్వెక్కడే అమాయకపు మొగుడివరా బాబు అన్నట్లు చూసి నవ్వాడు శేషగిరి. పోలీసులా అని పకపకా నవ్వాడు. శ్రీనివాసరావుకి అర్థమైంది. మేనేజ్ చేస్తారన్నమాట అన్నాడు. ఇదేం సిటీ కాదు లాఠీలు ఊపుకుంటూ రావటానికి. పోలీసులు రారు. మా సర్పంచ్ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు అన్నాడు శేషగిరి గర్వంగా. అబ్బో అన్నాడు శ్రీనివాసరావు నవ్వుతూ. లంచ్ టైం వరకు అక్కడ కాలక్షేపం చేసి ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. సుందరయ్య భయపడినట్లుగా అల్లుడి స్కూటర్ సంగతి ఎత్తలేదు. రేమండ్ షూటింగ్స్ ఇస్తే నవ్వుతూ తీసుకున్నాడు. కళ్యాణికి చెంకి వర్క్ చేసిన చీర కొని పెట్టారు. సంక్రాంతి సంతోషంగా గడిచిపోయింది. ఇక అల్లుడు కూతురు హైదరాబాద్ బయలుదేరుతున్నారు. సుందరయ్యకి మాత్రం దిగులుగా ఉంది. తను మాట అన్నట్లు అల్లుడికి స్కూటర్ కొనివ్వలేకపోయాడని తీవ్ర అసంతృప్తి వేధిస్తుంది. అల్లుడు అడగకపోవటం ఎందుకో వెలితిగా అనిపిస్తుంది. అతను అడిగి ఉంటే తన ఇబ్బందులు చెప్పి ఉండేవాడు. వచ్చే పండగ నాటికి కొంటానని అనేవాడు. అప్పుడు మనశ్శాంతిగా ఉండేది. ఏదో తప్పు చేసిన వాడిలా బాధపడసాగాడు. ఇంటి ముందు ఆటో ఆగింది. శేషగిరి లగేజ్ అందులో సర్దుతున్నాడు. వెళ్ళొస్తానండి అన్నాడు శ్రీనివాసరావు అత్తమామల్ని ఉద్దేశించి. మంచిది బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నది శ్రీలక్ష్మి రుద్ధమైన కంఠంతో. కూతురు వెళ్ళిపోతుంటే ఆమెకు దుఃఖం ముంచుకొస్తుంది. పమిటి చెంగుతో కళ్ళొత్తుకుంటూ ఉంది. పండగకి వచ్చి కూతురు తిరిగి వెళ్ళేటప్పుడు ప్రతి తల్లి అలా బాధపడటం ఎంతో పాత దృశ్యమే. అయినా ఎప్పుడు అది కొత్త సంగతే. వెళ్ళొస్తానమ్మా, నాన్న వెళ్ళొస్తాను. దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే తల్లి ముఖం చూడలేక నేలచూపులు చూస్తూ అన్నది కళ్యాణి. శ్రీనివాసరావు ఆటో దగ్గరికి వెళుతుంటే అతని వెనకే అడుగులు వేస్తూ, ఏం అనుకోకండి అల్లుడు గారు అన్నాడు సుందరయ్య. శ్రీనివాసరావు ఆగిపోయి, అనుకోవటం ఏమిటండి అన్నాడు ఆశ్చర్యపోతూ. అదేనండి, పండక్కి స్కూటర్ కొనిస్తామని అప్పుడు చెప్పాము. ధాన్యం అమ్ముడుపోలేదు, డబ్బు సర్దుబాటు కాలేదు అన్నాడు నెమ్మదిగా. అదా సంగతి. అప్పుడు అంటే అన్నారులేండి, ఇప్పుడు మీరు కొనిచ్చిన స్కూటర్ వద్దు అన్నాడు అల్లుడు నవ్వుతూ. సుందరయ్య సంభ్రమాచార్యాలతో నిలబడిపోయాడు. అల్లుని మంచితనం. తెల్లని కాకులుండవన్నారు. ఇదేంటి అల్లుడు స్కూటర్ వద్దంటాడు? అతనికి అర్థం కాలేదు. అదేంటి బాబు? అవునండి, మీరు స్కూటర్ కొనిస్తారు, బాగానే ఉంది. దాన్ని నడపడానికి పెట్రోల్ కావాలి కదా. నెల నెల పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే కొనటం నా వల్ల కాదు. సగం జీతం పెట్రోల్కే పోతుంది. సంసారం ఎలా నడుస్తుంది? మా ఫ్రెండ్స్ చాలామంది స్కూటర్లు అమ్మేసి సైకిళ్ళు తొక్కుతున్నారు. నేను అంతే అన్నాడు అల్లుడు నవ్వుతూ. సుందరయ్య దిగులంతా గాలిలో తేలిపోయింది. అల్లుడి మంచితనానికి అదన్నమాట కారణం. దేవుడా, నెల నెల పెట్రోలు ధరలు పెంచుతూ ఉండు. దేశంలో అల్లుళ్ళంతా మంచివాళ్ళైపోతారు అని మొక్కుకున్నాడు సుందరయ్య అమాయకంగా. అల్లుళ్ళంతా ఒకే తీరు అనుకుని. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.